హాయ్. ఏమా ఎదుటి వాళ్ళు పిల్లలేదా? పిలిచానన్నయ్య, కానీ వాళ్ళు రారని నాకు బాగా తెలుసు. ఎందుకు వస్తారు? పోయిన గొప్పతనాన్ని మర్చిపోనూ లేరు, ఎదురుగా కనిపిస్తున్న గొప్పతనాన్ని గుర్తించనూ లేరు. మూర్ఖులు. తప్పమ్మా, అలా అనకూడదు. మనిషి గొప్పతనాన్ని నిర్ణయించేది మేడలు, బ్యాంక్ అకౌంట్లు కాదమ్మా. వాళ్ళు పెట్టిన అన్నం తిన్నాను, వాళ్ళ దగ్గర నౌకరీ చేశాను. నేను తలుచుకుంటే వాళ్ళకంటే గొప్ప మేడ కట్టించగలను. కానీ అది గొప్పతనం కాదు, అహంకారం అవుతుంది. వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. నీ మంచితనం వాళ్ళకి అర్థం కావాలిగా. నిన్ను దొంగ అని అవమానించారు, వెళ్ళగొట్టారు. కానీ ఈరోజు వాళ్ల స్థితే దిగజారింది. ఆ రాఘవరావు గారు అమ్మాయి ఏదో స్కూల్లో సంగీత మాస్టర్గా పనిచేస్తుందట. అమ్మాయి గారు, నువ్వా ఇక్కడికి వచ్చావా? నా మానాన్న నన్ను బ్రతకనివ్వమని నీకెన్నిసార్లు చెప్పాలి? అమ్మాయి గారు, మీరు కోరుకుంటే మీ బతుకు 3 పువ్వులు. నా బ్రతుకు ఎలా గడపాలో నాకు తెలుసు. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను. మాకు ఇంకా మిగిలింది పరువు, ప్రతిష్ట. అవైనా మాకు మిగిలిని. అమ్మాయి గారు, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో చిన్నతనంలో నేను నీకు ఉపకారం చేశాననుకుంటే నాకు ఒక్క ఉపకారం చేయి. చెప్పండి అమ్మాయి గారు, మీకోసం ఏం చేయమని ఆనందంగా చేస్తాను. నా దారి గడ్డు రాకు. అసలే నాన్నగారు పక్షవాదంతో శరీరం చెడి మూలపడ్డారు. నువ్వు కూడా నన్ను ఇలా వెంటాడుతున్నావని తెలిస్తే ఆయన గుండె పలుతుంది. నీకు దండం పెడతాను, నా వెంట పడుకు ప్లీజ్. అమ్మాయి గారు, చాలా మంది ప్రేమను పంచుకోవడానికి బ్రతుకుతారు. నేను మీ ద్వేషాన్ని పంచుకోవడానికి బ్రతుకుతాను. నన్ను ద్వేషించకుండా మిమ్మల్ని నేను ఆపలేను, మిమ్మల్ని ప్రేమించకుండా నన్ను మీరు ఆపలేరు. అదే నా అదృష్టం. ఏమిటి గురు బ్రహ్మాండంగా కవిత్వం మాట్లాడేస్తున్నావు? అంటే ఏదో కష్టంలో పడ్డావన్నమాటే. అన్నమాట కాదు బ్రదర్, ఉన్నమాటే. ప్రేమ అన్న పిచ్చి లేకపోతే నీ తల తన్నేవాడే లేడు గురు. చంద్రుడికి ఆ మచ్చే అందం అంచుబాబు. అవును, ఇంకా రోడ్డు మీద ఉన్నావేంటి? గురు, మనం ఉంటే బుడ్డి మీద ఉంటాం, లేకపోతే రోడ్డు మీదే ఉంటాం. పదా. ఎక్కడికి? ఆనందాన్ని టోగ్గా బేరం చేయడానికి. గజ్జె కట్టి మత్తెక్కించే అప్సరస మన రూట్లోకి ఈ మధ్యే వచ్చింది. అద్భుతం, అమోఘం, అమోఘం. అంజుబాబు అంటే నన్నే. ఏం నిషాబాయ్? మీతో వచ్చిన ఆయన మహానుభావుడు, మనకి ఫ్రెండ్. ఏదో శాపవశాత్తు ఈ దేశంలో పుట్టిన గంధర్వుడు. వెరసి విజయ్. నమస్తే. ఆగాను. అంజుబాబు, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చెదిరిన మనసులతో వస్తారు. నా పాట విని మనసు మరీ చెదరగొట్టుకుని పోతారు. కానీ మొదటిసారిగా నీ మిత్రుడు నా మనసు చెదరగొట్టిపోతున్నాడు. అది అతనికి అలవాటు. ఇంతవరకు అతని మనస్సు ఎక్కడుందో అడ్రస్ దొరకలేదు. ఆ కష్టంలో ఉంటేనే అతన్ని ఇక్కడికి లాక్కొచ్చాను. అంత గాయపడింది అతని మనసు. పాపం 15 సంవత్సరాలుగా ఆ గాయాన్ని కాపాడుకుంటూ. అంజుబాబు, మీ మిత్రుని మరోసారి ఇక్కడ తీసుకొస్తారా? నువ్వు తీసుకురమ్మంటే తప్పకుండా. చూస్తూ ఉంటాను. త్వరగా తీసుకురావాలి. అంతవరకు ఈ గాలి గచ్చగట్టను, ఈ హాల్లో గొంతు విప్పను. సరే. అంటే ఇక్కడ కూడా మరో మనస్సు అడ్రస్ తప్పింది. సరే నిషాబాయ్, రామ్ రామ్.
ఏంటి గురు, నిన్ను కష్టం నుంచి తప్పిద్దామని తీసుకొస్తే ఇక్కడ ఇంకో కొత్త కష్టం వచ్చి పడింది. ఏంటది? ఇప్పుడు అర్థం కాదులే, ఎందుకంటే మందు దిగిపోయింది కదా, ఇంకో పెగ్గ బిగిద్దాం. రా. అబ్బబ్బబ్బా, ఛే, స్నానం కూడా చేయని బతికిది. ఎవరు? ఇదిగో, ఇక్కడ ఆటా పాట చాలా రోజులుగా బంద్. మరో చోటుకెళ్ళు. వచ్చింది ఆట కోసం కాదు, ఆ విజయ్ వస్తున్నాడు. విజయ్ వస్తున్నాడా? విజయ్ వస్తున్నాడా? ఎక్కడా? ఆ విజయ్ నన్ను తరుణ్ వస్తున్నాడు. నేను దొరికితే చంపేస్తాడు. ఎక్కడ ఎక్కడ వాడు? చెప్పు. చెప్పను. విషా ఎందుకో తెలుసా? సింహం గర్జిస్తుంటే చాలా అందంగా ఉంటుంది. కోడి నాకు బుస కొట్టాలి, మగాడు పగపట్టాలి. ఇప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు. ఇంకా కోపం తెచ్చుకోండి. విషా వాడు వాడు కాసేపు వాడి గురించి మర్చిపోండి. జీవితంలో మిమ్మల్ని ఓదార్చే మనిషి ఎవరు లేరు కదూ. మిమ్మల్ని అర్థం చేసుకుని మీ మీద అభిమానంతో విషా మండే అగ్ని పర్వతానికి ఆ వేడి తెలుస్తుంది. కూర్చోండి. ఇప్పుడు మీకేం కావాలో నాకు తెలుసు. కూర్చోండి. తీసుకోండి. దీంతో నా బాధలే తీరుతుంది. తీరదు, కానీ చల్లారుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత నా కోసం నేను గడుపుతున్న క్షణాలివి. సుఖానికో దుఃఖానికో తీసుకోండి. తీసుకోండి. ఎక్కడ దొంగలు ఎక్కడ? నేనే బాబు గంగుల్ని. ఉత్త గంగుల్ని కాదు, గుడివాడ గంగుల్ని. దొంగలు గుడివాడ? ఏ నువ్వే? నువ్వు మా లెక్క ప్రకారం 6 నెలల కిందట అరెస్ట్ కావాల్సిన వాటివి. చచ్చా, పొరపాటు పడ్డారు బాబు. బాబు, నేను నెంబర్ 1 పోలీస్ స్టేషన్ అకౌంట్ ప్రకారం కింద సంవత్సరం అరెస్ట్ కావాల్సిందండి. నెల్లూరు లెక్కలో కింద సంక్రాంతి పండక్కండి, మద్రాసులో దీపావళి పండక్కండి, హైదరాబాద్ లో 5-6 అకౌంట్లు ఉన్నాయనుకోండి. కానీ మీ అకౌంట్ ప్రకారం కింద సంవత్సరం పాత కేసు ఒకటి ఉందండి. అదే లింగయ్య కాలు చెయ్యి. అవునవును.
మీ జ్ఞాపకం లేకపోయినా నాకుంటుందండి బాబు. ఇదో ఎక్కువ మాట్లాడుతూ చెప్తాం. వాళ్ళందరినీ ఒకేసారి పిలవకండి బాబు. వాళ్ళంతా కంగారెత్తిపోయి నెత్తి మీద టోపీలు వదిలేసి పారిపోగలరు. ఇదిగో గదులు పిచ్చి పిచ్చి వేసాలంటే ఊరుకుని లేదు. ఎవరన్నా రావే ఆహా. ఇంగ్లీష్ దాకా అర్థం కాలేదు కానీ బాబు తెలుగు భాష దాకా తెలిసిపోయిందండి. ఇదిగో బాబు, మీరెన్ని రంకెలేసినా నేను రావాలనుకున్నప్పుడే వస్తాను, కొట్లో కూర్చోవాలనుకున్నప్పుడే కూర్చుంటాను. ఇప్పుడు రావాలనుకున్నాను, వచ్చాను. గంగులు, ఈ వెధవ పనులు మానేసి మంచిగా మామూలు మనిషిగా బతకూడదు. చెప్తాం. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఇదే మాట చెప్పింది బాబు. పెద్దయ్యాక గాంధీ బాబు కూడా చెప్పాడు. చూడండి బాబు, నేను కళ్ళు అమ్ముతాను, కడుపు నిండా తాగుతానండి. మంచోళ్ళు సుత్తే నాకేం ఇష్టం లేదు బాబు. కానీ దొంగనాయలు సుత్తేనే మీరు జైల్లో పెడతారు, నేను మక్కలు ఎరగదంటాను. అందుకే బాబు ఈ అకౌంట్లని తమ దగ్గరికి వచ్చాయి. అయితే నీ తప్పులేదంటావు. రేపు కోర్టులో జడ్జి బాబు గారు ఆ మాట చెప్తారు కానీ బాబు, నా గది నెంబరు రేషన్ చెప్పండి బాబు. 4 రోజులు మట్టి నిద్ర లేదు, పెందల కడే తీరు పడుకుంటాను. నాకు మంచి గది చూపించి ఉన్ననాళ్ళు నీ అల్లులాగా చూసుకోమని పెద్ద అని చెప్పాడు మామ. అరే త్వరగా టోపీ పడిపోతుంది. అరే చైనా అరే జానీ బాబు కూడా ఇక్కడే ఉన్నాడే. శాబాష్ శాబాష్. నమస్తే. ఏం తినమావా, నువ్వు ఇంకా ఈ జైల్లోనే ఉన్నావు, డ్యూటీ మారలేదు. ఏదో వస్తుంటే ముందు నా గడకడ చూపించు. ఇదే ఎక్కువగా తాగదు. తాగితే మిమ్మల్ని మీరే మర్చిపోతారు. అప్పుడైనా నిన్ను ప్రేమించగలనే. అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. మీరుగా అన్నీ తెలిసిన వారుగా నన్ను పోనివ్వండి. నిషా, ఈ మనసులో మరొకరిని ప్రేమించడానికి చోటుందంటావా? ఉండాలని కోరుకోవటలేదుగా. ఇద్దరు వీరులు ఓడిపోతామని తెలిసే చెయ్యి చెయ్యి కలుపుతున్నారన్నమాట. సరే, ఇంకా తాగ. మళ్ళీ వచ్చేవారు అత్తారింటికి. అసలు నిన్ను బయటికి పంపిన అనాలరా. నీ అబ్బలు పిలిచి పిలుస్తావరా? అబ్బే, గుడివాడ గంగులు గారు అని పిలవరా. గుడివాడు గంగులు గారు, నేను మీకోసం వచ్చాను. ఏ, నీ పెళ్ళాన్ని ఎవరైనా లేవ తీసుకుపోయారా? కాదు, నీ ప్రేయస్ని. ఏం చూసారా కుక్కనాయరా? నా నిషా గురించి పల్లెత్తు బాధ ఉన్నావంటే. నేను కాదు, విజయన్ ఒకడు. వాడు నా నిషా మీద చేయి వేశాడు, వాడి గుండె చీల్చి ప్రహారం చేస్తాను. వాడే కాదు, నిషా కూడా వాడిని ప్రేమిస్తాను. నిజం గురు, నా మాట నమ్ము. వాడి కోసమే నిషా ఆటపాట అన్ని మానేసింది. నీ మాట చెప్తేనే పక్కన మండిపోతుంది. నువ్వంటే గడ్డి పోసుకున్న విలువ కూడా లేదు. ఏంటయ్యా, అందరూ కింద నుంచి పైకి వస్తే నువ్వు పైనుంచి కిందకి దిగా?
మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎంతసేపు ఉండమన్నావు? ఆ గంగు గురించి మీకు తెలీదు. వాడు దుర్మార్గుడు, మనిషిని ఎత్తు తాగే రాక్షసుడు. మిమ్మల్ని ఇక్కడ చూస్తే మీకు దండం పెడతాను. వెళ్ళిపోండి విజయ్. ఏ నన్ను చూస్తే గుటకపడ్డం లేదా? ఈ గంగులు కటకటాల వెనకే పడుంటాడనుకున్నావు కదూ? హాయిగా మనసైన వాడిని ప్రేమించొచ్చు, జల్సా చేయొచ్చు అనుకున్నావు కదూ? నీ అవ్వ, నిన్ను నేను ప్రేమించా. ఈ ప్రపంచకంలో గంగులు కావాలనుకున్నదే నీ సంపాదించకుండా వదిలిపెట్టలేదు. నీ కోసం జైలు గోడలే కాదు, కావాలంటే సావును కూడా తప్పించుకుని వస్తా. నన్నెప్పుడూ అసహించుకుంటాం, భరించాను, తిట్టావు, బలంచాను. కానీ నన్ను కాదని మరొకడికి ఆ మనసులో చోటిచ్చావంటే నీ అవ్వ నీకే కాదు, నువ్వున్న ఈ ప్రపంచానికే పెడతా. శాబాష్ రాజా, శాబాష్. ప్రేమ కంటే నిప్పు చాలా చౌకైపోయిందన్నమాట. నేను ప్రేమించాననుకో, కానీ నీలా ప్రపంచం మీద పడలేదు. ఈ పేరేంట్రా? చూడు రాజా, నా పేరు చాలా కష్టపడి సంపాదించుకున్నాను. ఆ పేరు నీలాంటి అడ్డమైన వాళ్ళ నోళ్ళలో పడితే నా యాలా నిన్ను. ఎరా, నీ పేరేనా విజయ్? నోరుపా. అడుగు ముందుకు వచ్చామంటే ఈ వజ్రం మీద చచ్చిపోతాను. కాదు, ఈ బండరాయి కోసం వజ్రం వృధా చేయడం ఎందుకు? కాస్త దుమ్ము దులిపితే చాలు. లే. నోరు విప్పరా. నీ పేరేనా విజయ్? చెప్పరా, చెప్పి నా కాళ్ళ మీద పడు. నా పేరు కావాలి కదా, చెప్తాను.